ఆరాధనకి చూడి వచ్చిన ప్రియ సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఆరాధనకు వెళ్ళకపోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే. పరిశుద్ధుడా యేసుక్రీస్తు ప్రభువా, వేదికల సమయంలో నీకు ప్రభు దినాన మమ్మల్ని అందరినీ గ్యాదర్ చేస్తాను ప్రభా. మరి సన్నిధి మాతో ఉంచుతున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం ప్రభా. ఆటల్లో మీరు మాకు చేస్తున్న సహాయాన్ని బట్టి వందనాలు తండ్రి. మరి సమయంలో ఆరాధనకు వస్తూ ఉండగా మమ్మల్ని అందరూ జ్ఞాపకం చేసుకోండి, మా హృదయాలు మీరు సిద్ధపరచండి. మరి కావాల్సిన వాక్యం మీరు మాకు దయచేయండి. నా నోటిని ప్రభా చేతులు కప్పి చెప్పుకుంటూ మేమందరం కూడా ప్రభా నీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ కిందకు వస్తా ఉన్నాం ప్రభా. సహాయం చేస్తూ రావాలని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఆరాధనకు సహాయకరంగా మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము, 1 John 5th చాప్టర్ 20వ వచనం నేను చదువుతా ఉన్న, జాగ్రత్తగా వినండి. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం గ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. అయితే ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవంని ఉన్నాడు అనేది ఇక్కడ వచనాల్లో మనం గమనిస్తాం ప్రియులారా. ఈ వచనంలో అంటే జనరల్ గా ఒకసారి ఈ వచనాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకసారి క్లుప్తంగా మనం చూసినట్లయితే, ఆ కాలంలో అంటే మొదటి శతాబ్దంలో చర్చెస్ లో ఒక పెద్ద సమస్య వచ్చింది. జనరల్ గా చూసుకుంటే తప్పుడు బోధలు చేయడం, సత్యాన్ని వక్రీకరించి చెప్పడం, లార్డ్ జీసస్ క్రైస్ట్ దైవత్వంపై సందేహాలు లేవనెత్తడం, రేకెత్తించడము, శరీరధారిగా ఈ లోకానికి ఆయన రాలేదని, కొంతమంది ఆయన మనుషుడు మాత్రమే అని, దేవుడు కాదని, ఇలా అనేక రకాలుగా మరి తప్పుడు సిద్ధాంతాలతో తప్పుడు బోధలు బోధిస్తున్నట్లుగా ఈ యొక్క యోహాను రాసిన పత్రికలు మనం చదివితే మనకు అర్థమవుతుంది అనమాట. అంటే ఈ యోహాన్ గారు అట్లాంటి తరుణంలో, అట్లాంటి సందర్భంలో, ఇట్లాంటి పరిస్థితుల్లో యోహాన్ గారు అప్పటికే దాదాపు 80 నుంచి 90 సంవత్సరాల వయసు గల బహు వృద్ధుడుగా ఆయన వస్తా ఉన్నాడు. ఆయన క్లియర్ గా గంటపదంగా చెప్తున్నది ఏంటి అని అంటే, అట్లాంటి వాళ్లకు, అట్లాంటి పరిస్థితుల్లో సంఘాల్లో ఇట్లా చేస్తున్న వాళ్లకు గంటపదంగా ఆయన చెప్తా ఉంటాడు. ఏమనంటే, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా 5:20 1 John వచనంలో ఆయన అంటా ఉంటాడు, యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారునిగా వచ్చాడని, ఆయన మనకి వివేకం అనుగ్రహించాడని, ఆయన అంటే మన ప్రభుని రక్షకుని నేను యేసుక్రీస్తు ప్రభువుల వారు నిజమైన దేవుడని మరియు నిత్య జీవము అని నొక్కా నుంచి గంటాపదంగా మరి యోహాన్ గారు మరి ఆ యోహాను పత్రికల్లో ఇప్పుడు చదువుకున్న వచనాల్లో చెప్తున్నట్లుగా మనం చూడొచ్చు ప్రియులరా. అంటే లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ట్రూ గాడ్ అండ్ ఇటర్నల్ లైఫ్ అని క్లియర్ గా మరి ఆయన ప్రస్తావించినట్లుగా మనము ఆ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. దీంట్లో ఒక 3 విషయాలు మనం చూసుకుందాము. దేవుడి యొక్క గుణలక్షణాలు, అట్రిబ్యూట్స్ అండ్ అంటే ఈ వచనాల యొక్క సారాంశాన్ని గ్రహించుకుంటూ దేవుడు మన జీవితాల్లో ఏమై ఉన్నాడో అది గ్రహించుకుంటూ ఆత్మతో సత్యంతో యథార్థ హృదయం కలిగి మనం ఆరాధన చేద్దాం. మొట్టమొదటిగా దీంట్లో మనం చూసినట్లయితే సత్యవంతుడైన దేవుణ్ణి మనము తెలుసుకున్నాము, కలిగి ఉన్నాము. వి నో హిమ్ హూ ఈస్ ట్రూ. ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే వాస్తవానికి మనం అవిధేయతను బట్టి, మన పాపమును బట్టి నరకానికి పాత్రలుగా కావలసిన వాళ్ళను మరి దేవుడు మనల్ని ప్రేమించినాడు. దేవుడు మన ఎడల తన యొక్క కనికరమును చూపిస్తా వచ్చినాడు. దేవుని కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు
మన కొరకు ఈ భూలోకానికి వచ్చినట్లుగా మనం చూడొచ్చు. అంటే మనం ఆయన్ను వెతకలేదు కానీ, మనం ఏదో ఆయన దగ్గరికి రాలేదు కానీ, మనం దేవుని దగ్గరికి చేరలేదు కానీ, ఆయనే మన దగ్గరకు వచ్చినట్లుగా మనం అర్థం చేసుకోవాలి ప్రియులరా. అందుకే ఆ దేవుని వాక్యం ఈ విధంగా క్లియర్ గా సెలవిస్తా ఉంది. యోహన్ రాసిన పత్రిక ఆ, ఆ, ఒక- ఆ, ఒకటో అధ్యాయము 1వ వచనం 14వ వచనం మనం చూసినట్లయితే యోహన్ సువార్త నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14th verse ఒకసారి గమనించినట్లయితే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమార్ని మహిమ వలనే మనం ఆయన మహిమను కనుగొంటిమని అక్కడ యోహాన్ గారు యోహాను సువార్తలో మనం చూడొచ్చు పిల్లరా. అంత మాత్రమే కాదు, అవివేకంతో అర్థం చేసుకోలేని చీకటి పరిస్థితుల్లో మన బ్రతుకులు ఉన్నప్పుడు, నిజ దేవుని గుర్తించలేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, పాపం చేత అపరాధముల చేత మన ఇష్టానుసారంగా మరి ఈ లోకంలో మనం జీవిస్తా ఉన్నప్పుడు, మనకి వివేకంను అనుగ్రహించి దేవుడు తండ్రి అయిన దేవునితో అనుసంధానాన్ని ఏర్పరచడానికి మనిషి కుమారుడిగా ప్రభు యేసుక్రీస్తుల వారు పరలోకాన్ని వీడి భూలోకానికి వచ్చినట్టు పిల్లరా. నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో చనిపోయినట్లుగా మనం చూడొచ్చు పిల్లరా. నిజంగా సిలువలో మన కొరకు మన ప్రభు ప్రాణం పెట్టాడు. సత్యవంతుణ్ణి ఎరగడానికి, గుర్తించడానికి వివేకంను ప్రభువు మనిషి కుమారుడిగా ఉన్నప్పుడు మరి మనల్ని మరి ఆయన చేసిన సిలువ త్యాగం ద్వారా మరి పాపముల చేత అపరాధముల చేత మన ఇష్టానుసారంగా మనం జీవిస్తా ఉన్నప్పుడు ఆ అడ్డుగోడను ప్రభు యేసుక్రీస్తు వారు తీసేస్తూ మరి తండ్రి అయిన దేవుడికి మనకు మధ్యవర్తిగా ఉంటూ మరి ఆయన మరి మరి దేవుడు చనిపోయినట్లుగా మనం చూసినాం ప్రిల్లరా. నిజంగా అందుని బట్టి మన ప్రభుని ఎంతైనా సరే మనం ఆరాధన చేయాలి. నిజంగా నిజంగా రెండవది ఇందులో మనం చూసినట్లయితే ఆ నిజమైన దేవుడు ఆయనే నిజమైన దేవుడని చదువుకున్న దాంట్లో మనం చూసినాం కదా. ద ట్రూ గాడ్, ద ట్రూ గాడ్. నిజంగా ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే దేవుడు నికార్సైన వాడు, ఆయన నిజమైన దేవుడు. జనరల్ గా ఈ భూ ప్రపంచంలో మనం చూసినట్లయితే దాదాపు 850 కోట్ల మంది నివసిస్తున్న ఈ యొక్క భూ ప్రపంచంలో మరి కోట్ల కొలది దేవతలను పడిన వారు ఎంతో మంది మరి ఉంటా ఉన్నారు. సృష్టికర్త అన్న నిజ దేవుని మర్చి సృష్టాన్ని మరి పూజించిన వారుగా ఉన్నారు. వాటిని ఆ ఆ చేతులతో చేసిన వారుగా అనేక మంది ఉన్నారు. అయితే వాటిలో జీవం ఉండదు. అవి వాటి విగ్రహాలే. చేతితో మానవ నిర్మితమైనవి. అవి కళ్ళుండవి, చూడవు. నోరుండి మాట్లాడలేవు. చెవులుండి వినవు. కాళ్ళుండి అవి నడవలేవు. కానీ ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే దేవుడు మాత్రమే నిజమైన దేవుడు. నిజమైన దేవుడు, ఈ బైబిల్లో ఉన్న దేవుడు మాత్రమే నిజమైన దేవుడు. ఎందుకు అనంటే ఆ నిజమైన దేవుళ్ళో జీవం ఉంది. జీవం కలిగిన వాడు కాబట్టి ఆయన నిజమైన దేవుడు. అందుకే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉంది. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు. సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపంను సహింపలేవు. అంటే యెహోవా నిజమైన దేవుడు, ఆయన జీవం గల దేవుడని ఇర్మియా గ్రంథకర్త కూడా చెప్తున్నట్లుగా మనం చూడొచ్చు. నిజంగా నిజంగా జీవం గల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా క్లియర్ గా మరి ఆయన ఈ విధంగా చెప్తా వచ్చినాడు. యోహాను సువార్త 14వ6వ వచనంలో ఆయన అంటా ఉంటాడు, నేనే మార్గమును, సత్యమును, జీవంను. ఏదో ఉట్టిగా చెప్పట్లే, నేనే నేనే అంటున్నాడు ఆయన. నేనే మార్గమును, సత్యమును, జీవంను. నిజమైన దేవుడి దగ్గర మరి జీవం ఉంటుంది. నిజమైన దేవుడి దగ్గర సత్యం ఉంటుంది. నిజమైన దేవుడి దగ్గర మరి మార్గం ఉంటుందన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రిల్లరా. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రభుని ఎంతైనా సరే ఆరాధన చేసే వారికి ఉండాలి.
యేసుక్రీస్తు ప్రభువు ఆయన వ్యక్తిత్వంలో నిజము, ఆయన దేవుడిగా పరిపూర్ణంగా సంపూర్ణుడు మరియు సంపూర్ణంగా పరిపూర్ణుడు, ఆయన సాటి లేనివాడు లేడు. నిజంగా హీఈస్ పర్ఫెక్ట్లీ కంప్లీట్ అండ్ కంప్లీట్లీ పర్ఫెక్ట్. నిజంగా అట్లాంటి దేవుడిని ఈ ఉదయకాల సమయంలో మనం కలిగి ఉన్నాం. హీఈస్ వితౌట్ ఇట్, మరి దేవుడు నిజంగా అట్లాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆ నిజమైన దేవుని కలిగి ఉన్నాం కాబట్టి మనం ఎంతైనా సరే ఆయన్ను ఆరాధన చేసే వారిగా, జీవం గల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన ఎంతైనా సరే మనము ఆరాధన చేసే వారికి ఉండాలి. అందుకే యోహాను సువార్త 4:24 వచనంలో దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పిల్లరా, నిజంగా మన దేవుడు జీవం కలిగిన దేవుడు, మన దేవుడు నిజమైన దేవుడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆ జీవం కలిగిన దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉదయకాల సమయంలో ఎంతైనా సరే మన ప్రభువుని మనం ఆరాధన చేసే వారిగా ఉండాలి. దీంట్లో ఈ వచనంలో మూడవదిగా మనం గమనించినట్లయితే ఆయనే నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్. నిజంగా చాలా మంది ఇలా అనుకుంటా ఉంటారు, చనిపోయిన తర్వాత స్వర్గానికి పోతాం అనుకుంటా ఉంటారు. కొంతమంది క్రైస్తవులు కూడా చనిపోయిన తర్వాత ప్రభుతో అనుకుంటాం కదా, ఉంటాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది అని అంటే, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మనం గమనించినట్లయితే, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము అని అక్కడ దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. పిల్లరా, ఇటర్నల్ లైఫ్ అంటే దేవునితో సంబంధం, దేవుణ్ణి తెలుసుకోవడం, ఆయన వ్యక్తిగతంగా ఎరగడం. ఇటర్నల్ లైఫ్ అంటే నిజంగా పిల్లరా గమనించుకోవాలి ఒకసారి. అంటే అది ఎప్పుడు కూడా ముగియనిది, ఆరంభం లేనిది, శాశ్వతమైనదన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా. అందుకే ఒక వృత్తాంతాన్ని మనం చూడొచ్చు, యోహాను సువార్తలో ఉంటది. సమరయ స్త్రీకి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారికి జరిగిన వృత్తాంతాలు మనం చూడొచ్చు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభులు వ్యక్తిగతంగా ఆమెకు స్వార్థ చెప్తా ఉన్నప్పుడు, ఆమె అనేక క్వశ్చన్స్ వేస్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటారు. ఏమంటారు అని అంటే 4వ అధ్యాయం 14వ వచనంలో యోహాను సువార్త, నేనిచ్చిన నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు, నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవమునికై వానిలోని ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. నిజంగా ప్రియులరా, మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉన్నవాడు నిత్య జీవాన్ని కలిగి ఉంటాడని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. నిజంగా ఆ ఇటర్నల్ లైఫ్ ని దేవుడు మనకి ఇస్తా వచ్చినాడు. ఆయనను కలిగి ఉండడం ద్వారా నిజంగా వితౌట్ యేసుక్రీస్తు ప్రభు లేకుండా మరి ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతే నరకానికి పోతాం. దేవుడు అంటా ఉన్నాడు, నన్ను ఎరుగుటే నిత్య జీవం అంటా ఉన్నాడు. నిజంగా వీఆర్ బ్లెస్డ్. నిజంగా మన యేసుక్రీస్తు ప్రభువును ఎరిగినాం కాబట్టి ఆ ఇటర్నల్ లైఫ్ ని దేవుడు మనకి ఇచ్చినాడు. కాబట్టి ఇదే కాల సమయంలో మన ప్రభువును మనం ఎంతైనా సరే ఆరాధన చేసే వారి ఉండాలి. ఒక ఉదాహరణగా మనం చూసినట్లయితే, ఒక మొక్కను నేల నుండి తీసేస్తే, పీకేస్తే అది ఎండిపోతా ఉంది. ఎందుకంటే ఆ మొక్క యొక్క జీవం ఆ నేలలోనే ఉంటదన్నమాట. మన జీవం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తులో ఉంది. ఎప్పుడైతే మన ప్రభువైన యేసుక్రీస్తుని మనం ఎరుగుతామో నిజంగా ఆ నిత్య జీవాన్ని దేవుడు మనకి ఇస్తాడు. సమరయ స్త్రీ అది గ్రహించింది. ఆమె బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మనకు అనిపిస్తుంది, కానీ ఆమె గ్రహించింది. దేవుడు సువార్త చెప్పినప్పుడు ఆమెకు ఆ యొక్క జీవజలం ఆమెకు అర్థమైంది. అర్థమయ్యి మరి ఆమె రక్షింపబడడం కాదు, వాళ్ళ యొక్క గ్రామాన్ని అంతా కూడా ప్రభు దగ్గరికి ఆమె తీసుకొచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడొచ్చు పిల్లరా. నిజంగా వితౌట్ మన దేవుడు జీసస్ క్రైస్ట్ ఆత్మీయ స్పిరిచువల్ గా మరణమే, ఆయనతో ఉంటే నిత్య జీవన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న పిల్లరా. నిజంగా వివిధ కాల సమయంలో ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మన జీవితంలో ఏమైనది గ్రహించుకుంటూ, నిజంగా అలా జీసస్ క్రైస్ట్ యు ఆర్ ద ట్రూ గాడ్ అని, యు ఆర్ ఇటర్నల్ అని, యు ఆర్ ద సోర్స్ ఆఫ్ లైఫ్ అని, యువర్ అవర్ ఇటర్నల్ లైఫ్ అని మరి గ్రహించుకుంటూ, దేవుడు మన జీవితంలో ఏమైనది గ్రహించుకుంటూ, దేవుడు మనకిచ్చే రక్షణను బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటూ, ఆత్మతో సత్యంతో యథార్థ హృదయం కలిగి వివేకాల సమయంలో మనందరం కూడా నిజ దేవుణ్ణి కలిగి ఉన్నాం. మనం జీవం కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనం ఇటర్నల్ లైఫ్ ఇచ్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనం నిజంగా ప్రియులరా ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ
మన ప్రభువును మనం ఆరాధన చేద్దాం. దేవుడి వాక్యం దీవించును. True God, the living God, the giver of eternal life. And the verse starts saying that we know. That means we have experienced him, we have tasted him, we have tasted that he is true, we have tasted that he is living, and we tasted that eternal life, him as the giver of eternal life. Eternal life is something that is in the future, but today by faith we know, because all that this is told by a true God, God who never lies. So just as this is certain, a life on earth, eternal life is also certain. And such a God, we didn't go to him, he came to us. So let us all stand, those who don't have a medical problem or don't have children, let us stand and worship.